బీజీటీలో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న చిట్ట చివరి టెస్ట్ మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగుతుంది. డే 1 అండ్ డే 2 ఈ 2 రోజులు కలిపినా సరే ఫలానా టీం టాప్లో ఉందని చెప్పడానికి లేదు. ప్రజెంట్ అన్ని టీంలు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ పొజిషన్లో ఉన్నాయి. మేలే మన టీమిండియా డే 1తో కంపేర్ చేసుకుంటే డే 2లో కాస్త కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవాలి. బట్ అఫ్ కోర్స్ మరీ దద్దరిల్లిపోయి కంబ్యాక్ ఏమీ కాదు. మళ్ళీ మన బ్యాట్స్మెన్ చతికిల పడ్డారు, ఎక్కువ రన్స్ కొట్టలేకపోయారు. సో ప్రస్తుతానికైతే డే 2 ఎండేసరికి మ్యాచ్ అనేది రెండు వైపులా ఉంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ నుండి మన టీమిండియా మ్యాచ్ గెలవగలదు, అలాగే ఆస్ట్రేలియా టీం కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ మ్యాచ్ నెక్ టు నెక్గా వెళ్తుంది. బట్ ఏమో మన టీమిండియాకి అయితే డే 2లో ఒక అతిపెద్ద బ్లో తగిలింది. మన కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఇంజరీ కారణంగా రెండో సెషన్ నుంచి గేమ్లో పాల్గొనలేదు. ఇన్ఫాక్ట్ అతను ఒకవైపు మ్యాచ్ జరుగుతుండగానే హాస్పిటల్కి వెళ్ళి స్కాన్స్ తీయించుకున్నాడు. సో సెట్ బ్యాక్ను దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా మన టీమిండియా అయితే ఇప్పుడు అంత స్ట్రాంగ్ పొజిషన్లో లేదు. ఒకవేళ రేపటికి బుమ్రా కనుక ఫిట్ కాకపోతే మన టీమిండియా మ్యాచ్లు గెలవడం చాలా కష్టంగా మారిపోతుంది. సో దీని గురించి అయితే మనం వీడియో చివరిలో మాట్లాడుకుందాం. ప్రజెంట్ అసలు ఈ డే 2 ఎలా సాగింది, మన టీమిండియా ఎలా కంబ్యాక్ చేశారు, ఆ తర్వాత ఎలా చతికిలబడ్డారు క్లియర్గా చూసేద్దాం. సో ఆస్ట్రేలియా టీం అయితే డే 2ని తమ ఓవర్నెట్ స్కోర్ అయిన 9/1తో స్టార్ట్ చేశారు. బట్ స్టార్టింగ్లోనే మన టీమిండియా వాళ్ళకి షాక్ ఇచ్చింది. ఎస్పెషల్లీ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఈరోజు మార్నింగ్ తను వేసిన సెకండ్ ఓవర్లోనే లబుషేన్ లాంటి ఒక డేంజరస్ బ్యాట్స్మెన్ అవుట్ చేశాడు. దీంతో మన టీమిండియాకి చాలా ఎర్లీగా బ్రేక్ త్రూ వచ్చినట్టు అయ్యింది. కానీ తర్వాత చూసుకుంటే మాత్రం శామ్ కాన్స్టెస్ 2 బౌండరీస్ కొట్టాడు అండ్ అలాగే ఓవరాల్గా 23 రన్స్ చేసి క్రీజ్లో సెట్ అయినట్టు కనిపించాడు. ఎస్పెషల్లీ బుమ్రా బౌలింగ్లో మరోసారి ఆ రివర్స్ స్కూప్ షాట్ ఆడాడు. అలాగే మరి ఎండ్లో చూసుకున్న స్టీవ్ స్మిత్ కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో బ్యాటింగ్ చేశాడు. తను న్యాచురల్గా ఆడేదానికంటే కాస్త అటాకింగ్ మోడ్లో బ్యాటింగ్ చేశాడు. డిఫెన్స్ సైడ్ అవుట్ అయితే ఏమొస్తుంది అనుకున్నాడు ఏంటో తెలియదు, కానీ రన్స్ ఎక్కువగా కొట్టడానికి ప్రయత్నించాడు. సో ఇద్దరైతే కాస్త క్విక్గా రన్స్ కొట్టి మన బౌలర్స్ మీద ప్రెజర్ పెడదామని చూశారు. బట్ మన డిఎస్పీ సిరాజ్ ఒకే ఓవర్లో ఆస్ట్రేలియా టీంని కంప్లీట్లీ బ్యాక్ ఫుట్ మీద గెంటేశాడు. మెయిన్లీ శామ్ కాన్స్టెస్ అతనైతే ఒక మంచి బ్యూటిఫుల్ బాల్తో అవుట్ చేశాడు. అండ్ 5వ ఓవర్లో చూసుకున్న వెంటనే ట్రావిస్ హెడ్ వికెట్ కూడా పడిపోయింది. వచ్చే రాగానే అతను ఒక బౌండరీ కొట్టినప్పటికీ ఆ తర్వాత వెంటనే సిరాజ్ బౌలింగ్లోనే అవుట్ అయిపోయాడు. సో వీళ్ళిద్దరికి కూడా సిరాజ్ చాలా మంచి ఛానల్లో బౌలింగ్ చేశాడు. అవుట్ సైడ్ ఎడ్జ్ని ఛాలెంజ్ చేస్తే వీళ్ళిద్దరు బాల్ మీదకి వచ్చి ఆడేలా చేశాడు. దీనివల్ల సిరాజ్కి ఒకే ఓవర్లో 2 వికెట్లు దక్కాయి. సో మన టీమిండియాకి అయితే ఈరోజు మార్నింగ్ చాలా మంచి స్టార్ట్ వచ్చింది. మొదటి 1 గంటలోనే మన వాళ్ళు 3 వికెట్లు పడగొట్టారు. దీంతో ఆస్ట్రేలియా టీం ఓవరాల్గా 39 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయారు. కానీ నెక్స్ట్ 1 అవర్లో చూసుకుంటే మాత్రం గేమ్ తారుమారు అయిపోయింది. ఆ తర్వాత డెబ్యూటెంట్ వెబ్స్టర్ మరియు స్టీవ్ స్మిత్ వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఇన్ఫాక్ట్ ఒక గేమ్ చేంజింగ్ పార్ట్నర్షిప్ అవుతుందేమని చెప్పి భయమేసింది నాకు. ఎందుకంటే ఇద్దరు క్రీజ్లో సెట్ అవ్వడం మాత్రమే కాదు, మన టీమిండియా బౌలర్స్ మీద మంచి రన్ రేట్తో స్కోర్ సాధించారు. ఎస్పెషల్లీ వెబ్స్టర్ అయితే ఏదో డెబ్యూ మ్యాచ్ అన్నట్టు ఆడలేదు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాట్స్మెన్లు ఆడాడు. మంచి బాల్స్ని డిఫెండ్ చేస్తూ లూజ్ బాల్స్కి రన్స్ కొట్టేవాడు. సో వెబ్స్టర్ అయితే చాలా మెచ్యూరిటీ చూపించాడు. అండ్ స్టీవ్ స్మిత్ చూసుకున్న తన వేగాన్ని తగ్గించలేదు. ఇన్ఫాక్ట్ ఒక 6 కూడా కొట్టాడు. సో తనైతే మొత్తం 57 బంతులు 33 పరుగులు చేసి డేంజరస్గా మారేలా కనిపించాడు. మెయిన్లీ మన టీమిండియా బౌలింగ్ చూసుకుంటే బుమ్రా మరియు సిరాజ్ వీళ్ళిద్దరు స్పెల్స్ తర్వాత మొత్తం పేలవంగా తయారైంది. ప్రసిద్ధ కృష్ణ వచ్చి వేశాడు కానీ పెద్దగా యూజ్ లేదు, చాలా రన్స్ ఇచ్చాడు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి కూడా పెద్దగా ఎఫెక్ట్గా కనిపించలేదు. మీలో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అతను ఒకే ఓవర్లో 3 ఫోర్లు సమర్పించుకున్నాడు. సో బుమ్రా మరియు సిరాజ్ స్పెల్స్ ఎప్పుడైతే అయిపోయాయో ఆ తర్వాత ఆస్ట్రేలియా టీంకి ఈజీగా రన్స్ వచ్చాయి. మన మిగతా 2 పేస్ బౌలింగ్ ఆప్షన్స్ రన్స్ని కంటైన్ చేయలేకపోయారు. అయితే లంచ్ బ్రేక్ ముందు మన వాళ్ళు ఒక మంచి టాక్టికల్ చేంజ్ చేశారు. అదేంటంటే ప్రసిద్ధ కృష్ణ యొక్క బౌలింగ్ అండ్ మార్చారు. సో అతనైతే బౌలింగ్ స్టార్ట్ చేసిన నుండి కన్సిస్టెంట్గా బౌలింగ్ చేయలేకపోయాడు. ఒకసారి షార్ట్ బాల్ వేసేవాడు, మరోసారి ఫుల్ లెంత్ బాల్ వేసేవాడు, ఇంకోసారి ఎక్కడో బాల్ వేసేవాడు. అయితే లంచ్ బ్రేక్ ముందు మన వాళ్ళు తెలివిగా జడేజా చేత ఒక ఓవర్ వేయించి ఆ నెక్స్ట్ ఓవర్ ప్రసిద్ధ కృష్ణకి ఇచ్చారు. దీంతో అతని బౌలింగ్ అండ్ చేంజ్ అయింది. అండ్ గెస్ వాట్, అతను తను వేసిన 2వ స్పెల్లో ఫస్ట్ బాల్కి స్టీవ్ స్మిత్ వికెట్ తీశాడు, అది కూడా ఒక మంచి ఫుల్లర్ లెంత్ బాల్తో. సో ప్రసిద్ధ కృష్ణ అయితే చాలా క్రూషియల్ టైంలో స్టీవ్ స్మిత్ వికెట్ తీశాడు. మెయిన్లీ వెబ్స్టర్ మరి అతను కలిసి 5 వికెట్కి 55 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేసి చాలా డేంజరస్గా మారుతున్నారు. కానీ ఇలాంటి టైంలో లంచ్ బ్రేక్ ముందు ప్రసిద్ధ కృష్ణ స్టీవ్ స్మిత్ను అవుట్ చేసి మన టీమిండియాని తిరిగి గేమ్లోకి తీసుకొచ్చాడు. అయితే మళ్ళీ లంచ్ బ్రేక్ తర్వాత చూసుకుంటే మరో పార్ట్నర్షిప్ వచ్చింది. మెయిల్ అలెక్స్ క్యారీ మరోసారి ఒక క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు, 36 బంతుల్లోనే 21 పరుగులు చేశాడు. అలాగే వెబ్స్టర్ చూసుకున్న తన ఫామ్ని కంటిన్యూ చేశాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో తన కెరీర్లో ఫస్ట్ 50 కొట్టాడు. సో ఇద్దరు కలిసి అయితే 6 వికెట్కి 41 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. దీంతో మెల్లిగా ఆస్ట్రేలియా స్కోర్ మన టీమిండియా స్కోర్ దగ్గరలోకి వచ్చేసింది. ఎట్ ది సేమ్ టైం మన టీమిండియాకి చూసుకుంటే ఇంజరీ స్కేర్. జస్ప్రీత్ బుమ్రా సడన్గా ప్రాక్టీస్ క్లోత్స్లోకి మారిపోయి బయటికి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. దీంతో అసలు ఎవరికి ఏం అర్థం కాలేదు బుమ్రా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడని చెప్పి. బట్ కాసేపటికి తెలిసిందే అతనైతే హాస్పిటల్కి స్కాన్స్ కోసం వెళ్ళాడు. సో ఈ వీడియో చేసే టైంకి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం జస్ప్రీత్ బుమ్రాకి అయితే బ్యాక్ స్పాజం వచ్చిందంట. అంటే 2 ఇయర్స్ బ్యాక్ అతనికైనా బ్యాక్ ఇంజరీ మళ్ళీ తిరగబెట్టిందని చెప్పి కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. బట్ దాని ఫిట్నెస్ మీద ఇంకొక అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. సో బుమ్రా ఇలా బయటకు వెళ్ళిపోయేసరికి నాకైతే నమ్మకం పోయింది. మన వాళ్ళు బుమ్రా ఉన్నప్పుడే కాస్త 32 బౌలింగ్ చేశారు, అలాంటిది బుమ్రా వెళ్ళిపోతే ఇంక మన వాళ్ళు పని అయిపోయిందేమో అనుకున్నా. కానీ సరిగ్గా లేని టైంలో మన టీమిండియా బౌలర్స్ ఒక అసాధారణ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మెయిన్ స్టాండ్ ఇన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కసారిగా మన టీమిండియా బౌలర్స్లో స్పార్క్ నింపాడు.
అప్పటి వరకు చాలా వేవెట్గా బౌలింగ్ చేసిన ప్రసిద్ధి కృష్ణ మరియు నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా బేభత్సమైన బౌలింగ్ చేశారు. ఎస్పెషల్లీ ఎన్కేఆర్ తన వరుసగా వేసిన 2 బంతుల్లో 2 వికెట్లు తీశాడు. బట్ ఈ 2 బాల్స్ అన్ని డిఫరెంట్ ఓవర్స్లో వచ్చాయి. సో విరాట్ కోహ్లీ అయితే స్టాండింగ్ కెప్టెన్గా ఛార్జ్ తీసుకుని మొత్తం అన్ని థింగ్స్ని కూడా తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. మెయిన్గా ఫీల్డ్ ప్లేస్మెంట్ స్పాట్ ఆన్. టేల్ అండర్సన్ త్వరగా వచ్చేయడం కోసం అలాంటి అటాకింగ్ ఫీల్డ్ సెట్ పెట్టాలి, అలాంటి ఫీల్డ్ సెట్ పెట్టాడు. అట్ ది సేమ్ టైం మన బౌలర్స్ కూడా మంచిగా స్టెప్అప్ అయ్యారు. విరాట్ కోహ్లీ పెట్టిన ఫీల్డ్కి తగ్గట్టు తమ లైన్ అండ్ లెంత్ ఆల్టర్ చేసుకున్నారు. సో ప్రసిద్ధి కృష్ణ అయితే ఒక మంచి ఇన్కమింగ్ బాల్తో అలెక్స్ క్యారీని క్లీన్ బౌల్ చేశాడు. దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి తను వేసిన 2వ స్పెల్ అదరగొట్టేశాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్తో పాటు మిచెల్ స్టార్క్ ఇద్దరిని కూడా అవుట్ చేశాడు. వీళ్ళిద్దరి కోసం మన వాళ్ళు చాలా మంచి ట్రాప్ని సెట్ చేశారు. అండ్ దాని చివరిలో చూసుకుంటే సిరాజ్ వచ్చి స్కాట్ బౌలర్ని బౌల్ చేశాడు. సో ఈసారి అయితే మన టీమిండియా బౌలర్స్ ఆస్ట్రేలియా టీంని చాలా ఫాస్ట్గా అవుట్ చేశారు. వాళ్ళ టైలెండర్స్ ఎక్కువ డ్యామేజ్ చేయనివ్వకుండా మన వాళ్ళు అయితే ఈసారి అడ్డుకట్ట వేశారు. బట్ అఫ్కోర్స్ ఒక ఎండ్లో అయితే వెబ్స్టార్ బాగా నిలబడ్డాడు. దీనివల్ల వాళ్ళకి రన్స్ అయితే వచ్చాయి. బట్ మనకు పాయింట్ ఆఫ్ టైంలో ఈజీగా మన టీమిండియా స్కోర్ని దాటేస్తారు అనుకునే స్థాయిని మాత్రం వాళ్ళు రీచ్ కాలేకపోయారు. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు కొట్టిన దానికంటే 4 పరుగులు వెనక ఆగిపోయారు. సో మన బౌలర్స్ అయితే బుమ్రా లేకపోయినా 2వ సెషన్లో అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ ప్రసిద్ధి కృష్ణ రన్స్ ఇచ్చినప్పటికీ క్రూషియల్ టైంలో బ్రేక్ త్రూలు అందించాడు. ముందు స్టీవ్ స్మిత్ని అవుట్ చేసి ఒక పార్ట్నర్షిప్ను బ్రేక్ చేశాడు. అంతే అలెక్స్ క్యారీని అవుట్ చేసి మరో పార్ట్నర్షిప్ బ్రేక్ చేశాడు. అలాగే చివరిలో ది మోస్ట్ సాలిడ్ బ్యాట్స్మెన్గా కనిపించిన వెబ్స్టార్ వికెట్ కూడా అతనే తీసుకున్నాడు. సో ప్రసిద్ధి కృష్ణ ఇనీషియల్గా రన్స్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత కంబ్యాక్ చేసి 3 క్రూషియల్ వికెట్స్ తీసుకున్నాడు. అండ్ సిరాజ్ చూసుకున్న అతనికి మన ఇంట్లో బాగానే సపోర్ట్ ఇచ్చాడు. అతను కూడా 3 వికెట్లు తీసుకుని మన టీమిండియా బౌలింగ్లో చాలా కంట్రిబ్యూట్ చేశాడు. ఇక బుమ్రా మరియు నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా తలో 2 వికెట్లు తీసుకున్నారు. సో ఐ థింక్ ఫర్ ది ఫస్ట్ టైం ఈ సిరీస్లో మన టీమిండియా పేస్ బౌలర్స్ అందరూ కలిసికట్టుగా రాణించారు. ఎవరో ఒకరిద్దరు బౌలర్స్ మీద డిపెండ్ అవ్వకుండా మొత్తం 4 పేసర్స్ కూడా వికెట్లు తీసుకున్నారు. ఎస్పెషల్లీ బుమ్రా లేనప్పుడు అలాంటి బౌలింగ్ చేయడం నిజంగా అద్భుతం. మెయిన్లీ బిగ్గెస్ట్ చేంజ్ ఏంటంటే మన వాళ్ళ క్యాచింగ్. లాస్ట్ మ్యాచ్లో మన వాళ్ళు ఓడిపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ క్యాచెస్ డ్రాప్ చేయడం. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం మన ఫీల్డర్స్ ఆ మిస్టేక్స్ని రిపీట్ చేయలేదు. యశస్వి జైస్వాల్ మరి కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా స్లిప్స్లో అద్భుతంగా క్యాచెస్ తీసుకున్నారు. అండ్ విరాట్ కోహ్లీ కూడా ఒక మంచి ఫ్లయింగ్ క్యాచ్ తీసుకున్నాడు. సో ఈ మ్యాచ్లో అయితే మన వాళ్ళ క్యాచింగ్ చాలా ఇంప్రూవ్ అయింది. మెయిన్లీ కేఎల్ రాహుల్ ఒక్కడే 4 క్యాచ్లు తీసుకున్నాడు. ఇక మన వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే ఆ స్టార్ట్ చూసుకుంటే మైండ్ బ్లోయింగ్. జైస్వాల్ వచ్చి రాగానే ఫస్ట్ ఓవర్లోనే 4 ఫోర్లు కొట్టాడు మిచెల్ స్టార్క్ని. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోయింది మన వాళ్ళు అగ్రెసివ్ రూట్ ఎంచుకున్నారు, ఇంక డిఫెన్సివ్ మోడ్లో ఆడేది లేదని చెప్పి. ఎస్పెషల్ ఆ ఫస్ట్ ఓవర్తోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో బోత్ రాహుల్ మరియు జైస్వాల్ ఇద్దరు కూడా అగ్రెసివ్గా ఆడడానికి ట్రై చేశారు. మెయిన్లీ జైస్వాల్ అయితే 35 బంతుల్లో 22 పరుగులు చేశాడు. అండ్ రాహుల్ 20 బాల్స్లో 13 రన్స్ చేశాడు. కానీ సాడ్ థింగ్ ఏంటంటే వీళ్ళిద్దరు అగ్రెసివ్ షాట్లు ఆడే క్రమంలోనే అవుట్ అయిపోయారు. మెయిన్లీ కేఎల్ రాహుల్కి చాలా మంచి ఇన్కమింగ్ బాల్ పడింది. అలాగే జైస్వాల్కి చూసుకున్నా సరే బౌలర్ చాలా మంచి బాల్ వేశాడు. ఇక తర్వాత శుభ్మన్ గిల్ కూడా చాలా అగ్రెసివ్గా ఆడడానికి ట్రై చేశాడు. ఇన్ఫాక్ట్ అతనైతే ఒక భారీ షాట్ ఎత్తించి తన వికెట్ని కోల్పోయాడు. సో మన టీమిండియా టాప్ 3 బ్యాట్స్మెన్ ముగ్గురు కూడా ఒకే గేర్లో అన్నట్టు అనిపించింది. కానీ విరాట్ కోహ్లీ విషయానికి వస్తే మళ్ళీ పాత స్టోరీనే, పెద్దగా మార్పు ఏమీ లేదు. మరోసారి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ని చేశాడు. అండ్ 8వ సిరీస్లో ఆ విధంగా అవుట్ అయ్యాడు. సో విరాట్ కోహ్లీ అయితే ఖచ్చితంగా వీక్నెస్ మీద వర్క్ చేయాలి. మెయిన్ ఇప్పుడు ఫెయిల్యూర్ తర్వాత విరాట్ కోహ్లీ మీద మరింత ప్రెజర్ పెరిగిపోతుంది. రోహిత్ శర్మ తన ఫామ్లో లేడని చెప్పి తనంతట తన టీం నుంచి బయటకు వెళ్ళిపోయాడు. దీంతో ఇప్పుడు చాలా మంది క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారు. రోహిత్ శర్మ ఫామ్లో లేడని ఒప్పుకొని టీం నుంచి బయటకు వెళ్ళిపోయాడు, అలా ఒప్పుకునేదేమో విరాట్ కోహ్లీ కొందని చెప్పి క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో వీళ్ళిద్దరు రిటైర్మెంట్ కూడా పక్కన పెడితే ఫామ్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మళ్ళీ రోహిత్ శర్మ ఈ రోజు క్లియర్గా చెప్పేశాడు రిటైర్మెంట్ ఆలోచనలు ఏమీ లేవని చెప్పి. దీంతో వీళ్ళు ఎలాగైనా సరే డొమెస్టిక్ క్రికెట్కి వెళ్ళి తమ ఫామ్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి. అదర్వైజ్ టీంలో కొనసాగడం చాలా కష్టం. మెయిన్ యంగ్స్టర్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో మన టీమిండియా అయితే 78 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ ఇలాంటి టైంలో ఒక్క సునామీ వచ్చింది భయ్య. అండ్ ఆ సునామీ పేరు రిషబ్ పంత్. అసలు నిజంగా ఏం గేమ్ ఆడాడు. ఒక్కసారిగా మ్యాచ్ యొక్క మొమెంటంని మార్చేశాడు. అప్పటి వరకు ఆస్ట్రేలియా టీం డామినేట్ చేస్తుంది అనుకున్న టైంలో అతను ఒంటి చేత గేమ్ని తిప్పేశాడు. మెయిలీ వచ్చారాగానే స్టెప్ అవుట్ ఆ సిక్సర్ కొట్టాడు, మతి పోయింది. అసలు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆడిన పంత్ ఇతనేనా అనే డౌట్ వచ్చింది. సో రిషబ్ పంత్ అయితే డిసైడ్ అయిపోయాడు ప్రతి బాల్ని కూడా చెత్త కొట్టాలని చెప్పి. దీనివల్ల చాలా అల్ట్రా అగ్రెసివ్ మోడ్లో బ్యాటింగ్ చేశాడు. 33 బంతుల్లోనే 61 పరుగులు కొట్టాడు. మెయిల్ ఇన్నింగ్స్లో 29 బంతుల్లోనే తను 50 అందుకున్నాడు. ఇప్పటివరకు ఆస్ట్రేలియా గడ్డ మీద ఆడిన ఏ విజిటింగ్ టెస్ట్ బ్యాట్స్మెన్ కూడా ఇంత ఫాస్ట్గా 50 కొట్టలేదు. కేవలం రిషబ్ పంత్కి మాత్రమే ఇది చెల్లింది. అలాగే ఓవరాల్గా చూసుకున్న మన టీమిండియా తరపున ఇది సెకండ్ ఫాస్టెస్ట్ 50. సో పంత్ అయితే నిజంగా క్రేజీ బ్యాటింగ్ చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక 4 గంటలు కష్టపడి 12 దెబ్బలు తిని 40 పరుగులు కొట్టాడు. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఒక అరగంట తన బ్యాట్ అటు ఇటు ఊపాడు, 61 పరుగులు వచ్చేసాయి. మిగిలిన ఇన్నింగ్స్లో 6 ఫోర్లతో పాటు 4 సిక్సర్లు ఉన్నాయి. సో రిషబ్ పంత్ ఆడిన సునామీ ఇన్నింగ్స్ అయితే ఒక స్టేట్మెంట్ లాంటిదే. ఇన్ఫాక్ట్ నేను అడిగితే ఇలాంటి పిచ్ మీద రిషబ్ పంత్ అనేది ఆడాలి. బట్ అఫ్కోర్స్ మరీ రిషబ్ పంత్ అంత అగ్రెషన్ అవసరం లేదు. నార్మల్గా ఒక 70-80 స్ట్రైక్ రేట్ తర్వాత ఆటోమేటిక్ ఆపోనెంట్ టీంని బ్యాక్ ఫుట్ మీద పెట్టొచ్చు. కానీ మన టీమిండియా బ్యాట్స్మెన్ చేసిన మిస్టేక్ ఏంటంటే మరీ ఓవర్ అగ్రెసివ్గా ఆడేందుకు ప్రయత్నించారు. మీలో 2 ఎండ్స్ నుంచి కూడా రన్స్ కొడదామని చూశారు. సో ఇక్కడే మన టాప్ 4 బ్యాట్స్మెన్ తొందరగా అవుట్ అయిపోయారు. అదే ఒక ఎండ్లో బ్యాట్స్మెన్ నిలకడగాడి అదర్ ఎండ్లో ఉన్న బ్యాట్స్మెన్ అటాక్ చేస్తే ఆ గేమ్ ప్లాన్ వేరేగా ఉంటుంది. ఆస్ట్రేలియా వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఒక ప్లేయర్కి ఏమో డిఫెన్సివ్ ఫీల్డ్ సెట్ పెట్టాలి, మరో ప్లేయర్కి అటాకింగ్ ఫీల్డ్ సెట్ పెట్టాలి. అండ్ బౌలింగ్లో కూడా చేంజెస్ చేయాలి. అలా కాకుండా 2 ఎండ్స్ నుంచి సేమ్ ప్లే వస్తే వాళ్ళకి కొంచెం అడ్జస్ట్ అయిపోతారు. సో మన వాళ్ళు పాజిటివ్ అప్రోచ్తో బ్యాటింగ్ చేయడం మంచి విషయమే. బట్ ఆ పాజిటివ్నెస్ మరీ ఎక్కువ అయిపోయింది.
మేలీ శుభ్మన్ గిల్ లాంటి బ్యాట్స్మెన్ తన నేచర్కి కంప్లీట్ ఆపోజిట్గా ఆడాడు. అతను కాసేపు టైం తీసుకుని ఇంకా క్రీజులో సెట్ అయి ఉంటే బాగుండేది. అలాగే రాహుల్ చూసుకున్నా సరే తన నేచర్కి పూర్తి భిన్నంగా ఆడాడు. సో జైస్వాల్ మరియు రిషబ్ పంత్ మాత్రమే తమ నేచర్కి తగ్గట్టు ఆడారు. బట్ మిగతా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మాత్రం తమ నేచురల్ గేమ్కి కాస్త ఆపోజిట్గా ఆడారు. సో మన టీమిండియా బ్యాటింగ్లోనే మెయిన్ ప్రాబ్లం ఇదే. ఆడితే మరీ డిఫెన్స్గా ఆడేస్తున్నారు, లేకపోతే మరీ అటాకింగ్గా ఆడేస్తున్నారు. సో ఇలా ఒకే కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో వెళ్తే చాలా కష్టం. ఎవరు నేచురల్ స్టైల్లో వాళ్ళు ఆడితేనే బెటర్. టీంకి అత్యవసరమైనప్పుడు మాత్రమే తమ గేమ్ అప్రోచ్ని మార్చుకోవాలి. మెయిలీ పంత్ వికెట్ పడిన తర్వాత చూసాం, మళ్ళీ మన వాళ్ళు కంప్లీట్ డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయారు. 2 ends నుంచి జడేజా మరియు నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా కంప్లీట్ డిఫెన్స్ మోడ్లో బ్యాటింగ్ చేశారు. సో మన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఏంటో తెలియదు కానీ కరెక్ట్గా మ్యాచ్ చేయలేకపోతున్నారు. బట్ ఏమో మనమైతే క్రికెట్ ఖచ్చితంగా స్కాట్ బోలాండ్కి ఇవ్వాలి. నిజంగా చాలా మంచి బౌలింగ్ చేశాడు. అసలు స్టార్క్ మరియు వెబ్స్టర్ ప్రతి ఓవర్లో రన్స్ ఇస్తుంటే స్కాట్ బోలాండ్ మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కమిన్స్కి తోటి అతను కూడా పొదుపుగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీసుకున్నాడు. సో స్కాట్ బోలాండ్ అయితే మన టీమిండియాకి మరోసారి చాలా డ్యామేజ్ చేశాడు. బట్ రిషబ్ పంత్ వికెట్ మాత్రం డ్రింక్స్ బ్రేక్ వల్ల పడిందని చెప్పుకోవచ్చు. అంత ముందు ఓవర్లోనే అతను స్టార్క్ బౌలింగ్లో 2 సిక్స్లు కొట్టి 50 కంప్లీట్ చేశాడు. బట్ ఓవర్గానే ఒక 5 minutes డ్రింక్స్ బ్రేక్ వచ్చింది. అంతే నెక్స్ట్ ఓవర్లో వెంటనే రిషబ్ పంత్ అవుట్ అయిపోయాడు. సో చిన్న బ్రేక్ కారణంగా రిషబ్ పంత్ యొక్క మొమెంటం బ్రేక్ అయింది. అదర్వైజ్ తన ఇన్నింగ్స్ ఇంకా వెళ్ళేది. ఇన్ఫాక్ట్ టెస్ట్ ఫార్మాట్లో ఫాస్టెస్ట్ 100 కొట్టేలాగా అనిపించాడు. సో మన టీమిండియా అయితే పంత్ వికెట్ను క్రూషియల్ టైంలో కోల్పోయారు. మన టీమ్ స్కోర్ ఒక 170, 180 వచ్చే వరకు పంత్ ఉంటే అప్పుడు పరిస్థితులు వేరేలా ఉండేవి. సో ప్రస్తుతానికి అయితే మన వాళ్ళు 141 రన్స్ చేసి 6 వికెట్లు కోల్పోయారు. ప్రజెంట్ జడేజాతో పాటు సుందర్ క్రీజ్లో ఉన్నారు. సో ఇద్దరైతే చాలా వరకు డిఫెన్సివ్ మోడ్లోనే బ్యాటింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఈ క్రమంలోనే జడేజాకు ఒక లైఫ్ కూడా వచ్చింది. సో పిచ్ అయితే చాలా వేవేట్గా బిహేవ్ చేస్తుంది కాబట్టి హ్యాంగ్ అవ్వడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఎస్పెషల్లీ ఒక ఎండ్లో బ్యాట్స్మెన్ ఖచ్చితంగా పాజిటివ్ అప్రోచ్తో బ్యాటింగ్ చేయాలి. అదర్వైజ్ మనకి రన్స్ రావు. సో ఇద్దరు రేపు కాస్త మంచి అప్రోచ్తో బ్యాటింగ్ చేసి మన టీమిండియాకి ఒక 200 లీడ్ అందిస్తే చాలు, కొంతవరకు సేఫ్ పొజిషన్కి వెళ్తాం. ఇన్ఫాక్ట్ బుమ్రా కనుక తిరిగి వస్తే 200 స్కోర్ ఒక విన్నింగ్ టోటల్గా కూడా మారే అవకాశాలు ఉంటాయి. బట్ బుమ్రా లేకుండా మాత్రం అరౌండ్ 200 స్కోర్ డిఫెండ్ చేయడం చాలా కష్టం. సో మన టీమిండియా కనుక బుమ్రా లేకపోతే ఒక 230 రన్స్ వరకు ఏం చేయాలి. 230 టార్గెట్ ఇస్తే అప్పుడు ఆస్ట్రేలియా మీద గెలిచే అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. మెయిన్లీ గ్రౌండ్లో చూసుకుంటే 2000 సంవత్సరం తర్వాత 200 కంటే పెద్ద టార్గెట్ని ఒక్కసారి మాత్రమే చేశారు. సో డెఫినెట్లీ పిచ్ బ్యాటింగ్ చేయడానికి చాలా డిఫికల్ట్గా ఉంది కాబట్టి ఆ 200 స్కోర్ ఖచ్చితంగా ఒక మంచి స్కోర్ అవుతుంది. బట్ అది చేరుకోవాలంటే చాలా కష్టమైన విషయమే. ఎందుకంటే ఆల్రెడీ మన టీమిండియా 6 వికెట్లు కోల్పోయింది. ప్రజెంట్ 145 రన్స్ లీడ్ మాత్రం ఉంది. సో ఇంకో 55 రన్స్ యాడ్ చేయాలంటే జడేజా మరియు సుందర్ ఇద్దరు కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేయాలి. కనీసం ఒక్కరైనా 40 రన్స్ మార్క్ అందుకోగలిగితే మన టీమిండియాకి ఈజీగా 200 స్కోర్ వస్తుంది. అండ్ ఆల్సో రేపటికి పిచ్ ఇంకా డిఫికల్ట్గా మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన బౌలర్స్ గేమ్లో ఉంటారు. బట్ ఎన్నో బౌమరా లేకపోతే మాత్రం మన వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఆప్షన్ తగ్గిపోతుంది. 3 సీమ్ బౌలింగ్ ఆప్షన్స్తోనే వెళ్ళాలి. అండ్ ఈ టైంలో టార్గెట్ని డిఫెండ్ చేయడం చాలా కష్టం. సో ఫిలిప్ బుమ్రా పెట్టుకుంటే రేపటి మ్యాచ్లో బౌలింగ్ చేయాలని కోరుకుందాం. అట్లీస్ట్ ఒక 10 to 12 అవర్స్ బౌలింగ్ చేసినా చాలు, అది మన టీమిండియాకి హ్యూజ్ అడ్వాంటేజ్గా మారే అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి రేపు మన టీమిండియా ఎలాంటి ప్లానింగ్తో ఆస్ట్రేలియా టీం ముందు ఎంత టార్గెట్ పెడతారనేది.